హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్వి ఛానల్ చాటర్. ఈరోజు మన ఛానల్లో పచ్చిమిర్చి ఆనియన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అదేదో వీడియోలో సునీత గారు అన్నట్టు మన టేస్ట్ బర్డ్స్తో పాట పాడిస్తుంది అన్నట్టు ఉంటుంది. సో పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు, ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. మరలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని చిటికెడు పసుపు వేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసి కలిపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పచ్చిమిర్చి చట్నీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.